అదే అడుగుతాను మరి ఊరు వాళ్ళని ఎవరు ఇస్తే అక్కడ కట్టదు కట్టుడు మా చేను దగ్గర ఉన్నాయి కదా అంగన్వాడీ పక్కన అక్కడ ఇస్తామే పాత పొలం పోని మా పెట్టెల ఇస్తా అంగన్వాడీ ఉన్నాయి కదా వాళ్ళ పొలం ఉన్నాయి కదా ప్రయత్నం చేస్తున్నాం సార్. అక్కడ ఇస్తాం మేము 2 సార్లు కూర్చున్నాం ఇక్కడ కొద్దిగా పైసలు ఉంటే మంచిగా ఉంటాయి కదా బదులుగా మమ్మ అవుతాయిగా మన జాగా కదా जगह पेंडिंग आता काम पाठ होता करून नाही शकलं नवीन सरपंच केलं पेटोय नवीन सरपंचाच्या हात होते अजून पेटोय करावं काय रे बापू आणि ग्रामपंचायत काम करताना आम्ही जागा कब्जा करूया आणि कोणत्या क्रिटिकल పొజిషన్ లో ఉన్నది బాగా ప్రయత్నం చేసినాం దానికి కూడా ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్ వరకు అవుతుంది కంపల్సరీ దాని మీద ఉన్నది ఇప్పుడు అయితే అది కాకుంటే చూస్తాం సెకండ్ ఆప్షన్ కూడా చూడలేదు ఏం లేదు గ్రామ పంచాయత్ అక్కడ కొద్ది చేద్దాం కాకుంటే పులాన్ బాబా దగ్గర నేను ఇస్తా అక్కడ కట్టుండి ఇస్తే పర్వాలేదు మేము పబ్లిక్ తయారు గ్రామ పంచాయత్ మాత్రం కట్టుడు బరోబర్ కావాలి ఈ స్కూల్ ఎన్ని రోజులు అది కావాలి అదే కావాలంటే మీకు కావాలి कोणती डेड सांगा आम्हाला ते डेड तुम्हाला नाही होत आम्ही मदत तयार एकदम तुला माझे पट्ट्या देतात तुमच्या म्हणत्या माझ्याच पट्ट्या देतात पट्टाभूमीला ఎవరైనా ఇయ్యాలి కదా జయరాం అంత భూమి 15-20 ఎకరం భూమి ఇచ్చిన ఎక్కడ సార్ हॉस्पिटल गवर्नमेंट हॉस्पिटल एक स्कूल है ये हमारा जुना सरपंच नाही केला मी नाही करू शकला माझा जागा आहे मी दाखवतो तुम्हाला त्याच्या एखादी तुम्हाला ताकद नाही राहिल्या नाही तू करतो पब्लिकचं बोलून काय करतं कोणी 10 అందరినీ జమా చేయాలి డిసైడ్ చేయాలి अरे 2 साल बजेट గ్రామపంచాయత్ మాత్రం గ్రామసభ మీటింగ్ పెట్టద్దు బాపు సర్పంచ్ దగ్గర ఉన్నది 2 గుడపల్లని జమా చేసి అడుగుతారా లేకుంటే నార్లాపూర్ కట్టమంటారా అంతే రెండే ఆప్షన్స్ బస్ అంటే ఊర్లో 10 రోజులే ఛాన్స్ కదా బాపూజీ ఊర్లో వెళ్ళిపించి డిసైడ్ చేస్తాడు డిసైడ్ చేయాలి సర్పంచ్ మార్చిలో ముగ్గు ముగ్గు వేయాలి 10 రోజుల తర్వాత ముగ్గు వేయాలి ఎక్కడైనా ఇక్కడ లేకపోతే అక్కడ మేము రెడీ ఉన్నాం ఇప్పుడు అంటే ఇప్పుడు రెడీ ఉన్నాం నువ్వు నా ఇంకా తిరిగి చేస్తావా లేకుంటే నువ్వు ఇంట్లో నుంచి ఖర్చు పెట్టి మాకు భూమి కొనిస్తావా నీ చేతుల్లో ఉంటది బాపూజీ బస్ 2 साल లేకపోతే మేము ఏడాది రెడీ ఉన్నాం కొనుడు ఎందుకు ఇక నువ్వు ఏడాదికి రెడీ ఉన్నావు మేము ఏడాదికి రెడీ కొనుడు ఎందుకు మళ్ళా కొనులేదు అందరికి జమా చేయాలి అందరికి కోసం రావాలి కదా అట్లా 2 साल बाद तुम्हाला आणि सरपंच होता की అది తప్పకుండా జమ చేయాలి सरपंच राहताना आम्हाला 2 सवारीचे बंगले होते आम्हाला ठाणपाना होता आमच्या टाका बांधवलं होते ते त्या डोंगा पट्टा करून नाही ते पेटपुरे दसरथ काय केला जागा कब्जामध्ये घेतला तेरा कब्जात घेतल्यावर काय झालं ते परवानगी नाही मी सांगतो मी सांगण्यासाठी मला सांगायला नव्हतो झगडा नको तर ते की नाही काही माझ्या जाग्यात बांधते बापूजीने ठाऊक तुमच्या गावाचे तीर्माण सरपंच कमलाकर काय केला पुरा माती भरवला गावाला राहा म्हणून ठेवला आता आम्ही परदेश सेवासाठी आता तयार झालो देवाले हा चालू आहे आमचे बाबा आजपासून आम्ही आलिशान पुढे गेला 5 निघून गेले असा నాది మొన్న ఒక బాధ చేసినా కదా సార్ ఎట్లా ఉన్నాయి ఒక బాధ మా వాడ నాతో చెంబు ఇంటి కాడ నుంచి అటు పైసలు ఎట్లా ఎక్కువ వస్తే ఆ పైసలు ఏం చేద్దాం రైతు ఇంకో పని ఎప్పుడైతే రాసి పెడదాం మీరు చెప్పిన రాసి పెడతాం పంచాయతీ భవన్ మీరు చెప్పిన ఈజీఎస్ రోడ్లు మీ నాలి
బడ్జెట్ మొన్న 1,60,343 పడ్డాయి. ఇప్పుడు ఇంకా చెక్ పవర్ రాలే. వాటిని ఉపయోగించాలన్నా ఇంకా ఎట్లా ఉన్నాయి? ఉప సర్పంచులు ఉన్నాయా? ఉప సర్పంచ్ ప్రాసెస్ ఉంది. మొన్న ఆన్లైన్ చేసి ఇద్దరి ఇంకొక వారం రోజులు పడుతుంది. చెక్ పవర్ రాలేదు. అన్ని జీప్లు ఒకటిసారి వస్తాయేమో చెక్ పవర్. ఒకటి ప్రాసెస్ చేస్తాను. ఇంక ఇయ్యలే, లెటర్ ఇస్తలేదు. ఆన్లైన్ చేసి ఇద్దరికి డొంగలు కొన్ని జాగాల మరి చెక్ ఒక్కదానికి ఇచ్చిండు. ఒక్క అకౌంట్ కి ఇచ్చిండు. వరకల్లా జీతాలు ఇవ్వడానికి ఒక అకౌంట్ కి ఇచ్చిండు. ఒక ఆల్రెడీ కొన్ని జీపీలలో పనులు స్టార్ట్ అయ్యి చెక్ పవర్ వచ్చి పనులు స్టార్ట్ చేసింది. అట్లనే తెలంగాణ ఓన్లీ ఈ వర్గాల జీతాలు అంటాయని దానికి ఇచ్చింది. గవర్నమెంట్ అంటే పని జరగాలంటే ఆన్లైన్ ఫోటోలు కొట్టాలి. ఫోటోలు కొట్టాలంటే దానికి ఒక మనిషి కావాలి. ఇప్పుడు నాలాపూర్ నుండి ఇన్ని రోజులు మన బాబాని చేసింది. ఇప్పుడు ఉప సర్పంచ్ అయింది కాబట్టి ఆయన కొట్టడానికి వీల్లేదు. ఆయన ప్లేస్ లో ఎవరైనా పెట్టండి. మా బాబులో ఉంటాయి. దానికి జాబ్ కార్డు ఉండాలి. అది రోజు ఉపాధి హామీలో పనిచేస్తుంది. ఉపాధి పనిచేస్తుంది కదా. हमारा गरुड़ा है ना सागर बरा मत बरा सुबह से यही तिरुपति होई जरा करता म्हणून आला तर डॉक्युमेंट त्यांनी सीधे लुसेंकर सर ते जाऊन मारा म्हणला मार बापूजी आहे బాబుజీ ఇప్పుడు అదే సరండి నుంచి కూడా ఒకరు రాజకుమార్ చేస్తాను. కానీ ఆయనకు 100 days అయిపోయినాయి. ఇప్పుడు చేయాలంటే ఇక ఫ్రీగా చేయాలి సర్వీస్. ఆయన ఏమంటానంటే ఫ్రీగా నేను ఎన్ని రోజులు చేయాలి, నాకు జీపీ నుంచి ఎంతో కొంత ఖర్చు ఎంతో కొంత జీపీ నుంచి నన్ను పెట్టుకోండి అని ఆయన రిక్వెస్ట్. రాజకుమార్ ఇద్దరికా ఆదిళ్ళు ఉంటే ఏం లేదు. ఇప్పుడు ఆయన ఆదిళ్ళు లేవు. ఇప్పుడు ఆయన గతంలో అప్పుడు ఏప్రిల్ నుండి చేసిన కాబట్టి 100 రోజులు వస్తాయి. 100 రోజుల వరకు ఒక ఆది వేసుకోవచ్చు అని మనకు కలెక్టర్ సార్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాళ్ళకు 100 రోజులు అయిపోయినాయి. ఇప్పుడు పనులు నడవాలంటే ఫోటోలు కొట్టాలంటే ఇప్పుడు నేను ఆయనకు ఆదిల్ లేదు. ఇంకో 1 month అయితే వస్తాయి కదా సార్. ఏప్రిల్ నుంచి 1 month అయితే వస్తాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పని జరగాలంటే ఎట్లా 1 month కాదు, అక్టోబర్ నుంచి చేసుకున్నా నేను. 1 month అనుకోవద్దు, అక్టోబర్ నుంచి పనులు ఉంటాయి కదా. మళ్ళీ ఏప్రిల్ నుంచి కొత్త స్టార్ట్ మళ్ళీ అట్లా ఎన్ని రోజులు నడవాలంటే ఒక మనిషి మస్తిగా అంటే నాకు సరైన చూసుకోవచ్చు, ఏదైనా చూసుకోవాలి. ఎవరైనా పెట్టుకోండి, అట్లే నన్నే పెట్టుకోవాలని నేను అంటాను. ఎవరన్నా ఇది చేసుకోకని పెట్టుకుంటే అది మంచిగా రన్ అవుతుంది, ప్రజలకు మంచి సర్వీస్ అవుతుంది. అట్లా ఆలోచించండి మీరు. ఇప్పుడు జీపీలో 1 రూపాయి కూడా లేదు వాళ్ళకి ఇక్కడ నుంచి అదొకటి సమస్య. జీపీలా ఇప్పుడు 1,60,000 సెంట్రల్ గవర్నమెంట్ మొన్న వచ్చింది కాదు, పాత కొన్న ట్యాక్స్లే ఉన్నాయి. 1,25,000 ఉన్నాయి. పాత మొన్న పాత 80,000 ఉన్నాయి. ఆ చెక్ పారు అక్కడ మన స్పెషల్ ఆఫీసర్ అమెరికా వెళ్ళి కదా, ఆ సెలవులు ఉన్నాడు కాబట్టి అది ఏం ఖర్చు కాదు. ఒకటి మన తిరుపతి మూలకున్నది బాడీ, అది తీయాలి. ఎట్లన్నా తీయాలి. పైపులు ఉన్నాయి, మొత్తం సామాన్లు ఉన్నాయి. అది కూలిపోయింది, అని తీసి పారేయాలి. 4 వరకు ఉండాలి. ఎక్కడ పనులు మంచిగా జరుపుతలేవు. నార్లాపురం కానీ సరాణి కానీ ఒక గంట చేస్తాడు సార్. మళ్ళా అట్లా ఏం లేదు. వర్తలు పని చేయాలంటే ఒక పని 10 నుంచి 4 వరకు అయితే చేయాలి. రేపు ఎట్లా ఉన్నాయి మనాలి 4 తీస్తాను. ఇప్పుడు ఇది పెండింగ్ ఏం చేస్తారు సార్? మీద అవుతారు, వాసం వస్తాడు. సరైన తీసింది. ఇప్పుడు మీకు మొన్న మంచిగా చేయాలి సార్. మంచిగా చేసి లేకుంటే మాకు ఇవ్వరాదు. ఒకటి చూడు సరే నేను వేస్తా, చూస్తా. పబ్లిక్ నేను చూపిస్తా. నేను మెంబరా లేకుంటే ఏమైనా పడతా? నేను సాఫ్ చేయాలంటే बेस काम केलं कर नाही आम्ही कलेक्टर सरकार देतो. दुसरे मसाला वाले होते.
ఇక ఉపాధ్యాయం అంటే అది 4 గంటలు అయినాక ఇంకో సెకండ్ వేరే పని సార్. अरे मला आमची टाइम झाली 3 घंटे कॅन्सल होते చెప్పండి इंडियामध्ये हेड होता उभा राहून हेड होता ये పాయింట్ 1 నెక్స్ట్ नेक्स्ट काका बोलले आता इतके तसं नाही आता तुमचा काम करलं पाहिजे बजेट आता नाही आली बजेट मध्ये नाही म्हणतो आम्ही आता जमले ते पॉइंट आता बोलले तेव्हा आता तू कोथमीर घालतेस कारण एक नाल्या बेफेड होता नंबर 1. नंबर 2 ग्रामपंचायती समस्या आली ग्रामपंचायत समस्या सांग ना. ग्रामपंचायत समस्या पुन्हा 15 दिवसामध्ये केलं. ओके लोक नाही भेटत. 15 రోజులలో దాన్ని పరిష్కరిస్తామని आता किती पॉइंट बोलले त्याच्यावर तू ऐकत राहा काय आता त्या झाडा तोडण्याचं होतं की हा. అక్కడే మొత్తం అన్నం అక్కడే వేస్తారు ఇది కూడా వేస్తారు ఎట్లా దిగకూడదు కొన్ని వేస్తాం ఇంకోసారి ఏంటంటే చెప్పమానండి हगतात मुततात पुऱ्या घाटाकडे तिथे फेकत आले कार्यकर्त्यांना नाल्यामध्ये जागा फेकी नाही बैला घालावा ना डब्यामध्ये जरूर दूध फेकावा कशी काही नाल्यात कशी टाकतात ते? రేపు వస్తారా చూపిస్తాము చూడండి సెపరేట్ ప్లేస్ అనేది ఏం లేదా నాలుగులో ఉన్నాయి కదా శ్మశాన వాటిక మరి అక్కడ ఏమంది రైస్ అంతా నాలుగు ఆల్రెడీ బాత్రూమ్ లో వాటర్ रोड मधून मध्ये जेवढं कचरा आहे काहीतरी कसे मग सरपंच उपसरपंच पूर्ण फिराने जरा त्यांनी भेव चांगला भेव राहते काम करा. ఏదైనా మీరు आता जे पॉइंट आहे ना त्या नंबरला नाही, समोर घालतो. पॉइंट కార్యదర్శి సార్ మీరు ఉప సర్పంచ్ వీళ్ళు వార్డు మెంబర్లు వస్తారు అందరూ కలిసి ఒకసారి ఆయన పాయింట్ కూడా గుర్తు పెట్టుకొని చెప్పండి. ఈ నాలిలా అనుకోకుండా పడిన కచరా కన్నా మీరు కావాల్సుకొని వేయకూడదు. ఏదైనా నాలిలో కావాల్సుకొని వేయకూడదు. కావాల్సుకొని ఎత్తనే కదా నిండి అదే కావాల్సుకొని వేయకూడదు. కావాల్సుకొని వేస్తే ఈ ఫైన్ ఉంటది మీరు చెప్పాలి. ఆ పని చేస్తారా ఆ పని నేను చేస్తాను. కాదు, ఆ పని చేస్తామని ఆఫీసర్లతో చేస్తా సార్. ఆ పని నేను అంత చేస్తాను. దారికని సర్పంచ్ ఉండే టైంలో నువ్వు చేయాలి. బాగా చేంజ్ చేసినాం. अरे ती बैल बांधू येते नाही बागा- आता किती दाव सांगत आहो బాగా అవేర్నెస్ చేసినాం. ఇంకా డేంజర్ ఉండే అవుతుంది. మేము ఉన్నప్పుడు ఆ ఇంకా తరపున- కొంచెం చేంజెస్ ఇప్పుడు చేసినాం. మా తరఫున మీరు కూడా చాలా మేము సపోర్ట్ ఇస్తామన్నప్పుడు अरे यांनी पण చెప్పిన ఆయన లోటిసి कहते कहते बड़ी बड़ी पैसे भागा जाए खासा जाए फाइन- ఎన్ని బార్ చెప్పిన ఫైన్లు నేను వేయడానికి నాకేం అభ్యంతరం లేదు. నేను ఫైన్ లేపుతా కానీ మళ్ళీ వేసినాక మీరే అంటారు ఆయన ఫైన్ లేదు పోని వదిలేసి అదేసి నేనేమంటే రోజు బుక్ పట్టుకొని అంతా రాసి ఇచ్చిపోతా ఫైన్ అన్నాడు అంటాడు నేను మనసా ఫైన్ లేదు, అన్నాడు మెయిన్ మనిషి దొరుకుతారా? అందరు దొరుకుతారు దొరికినాక సార్ పోనీ అంటారు వాళ్ళ కూర్చున్నాక ఎప్పుడైనా అది జరిగిందా? మీరు అట్లా అనడం కాదు. ఒక్కసారైనా ఫైన్ చేసిన తర్వాత మేము రిక్వెస్ట్ చేసినామా? చేస్తే ఈ మాట మాట్లాడాలి మీరు. చెయ్యలే కానీ చేయలేదు కదా రిక్వెస్ట్. సార్ పని చేసి మాట్లాడాలి సరే ఇప్పుడు ఇప్పటి నుంచి అట్లనే చేద్దాం, అట్లనే చేద్దాం. ఉండాలి. అది కూడా చట్టంలో మనకు చట్టంలో हमारा ఉన్నది. सरपंच అదే ఒక్కదానికి बड़ी बड़ी बस आपका वाला సార్ రోటీ తిన్నావా నేను చెప్పినా కదా మీరు నీ ముంగట్నే అందరి ముంగట్నే చెప్పిన చెప్పలే సార్ फोन दे दे झट मारी को आता जुना जागा आहे बा जुना छोड़ आमचे दादा देला बरं का ये इकडे पुरा फराड गोडा मामू फराड गोडा काढते आमचा मोठा दादा देला फोन दे दे गावातल्या नाही हा ते मोठी पीठ आहे बा आता फुल्ली এটা পেছনে আমি সারা ভাঙতে করে দাও পিছিয়ে নি তো ইসা నార్లాపూర్ గారు మనం చేయమంట కలెక్టర్ ఎందుకు జాగా ఇయ్యాల तुमच्या भागामध्ये बोलव काय ते देखील करा तुम्ही देता म्हणून हा, सर. पब्लिक